ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఇండోర్ లో జరిగే రెండో టీ20కి అందుబాటులోకి రానున్నాడు. తన కూతురి వామిక పుట్టినరోజు సందర్భంగా మొదటి టీ20 మ్యాచ్ కి అందుబాటులో లేకుండా పోయిన విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే రెండో టీ20కి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే జట్టులోకి విరాట్ కోహ్లీ వస్తే తిలక్ వర్మను పక్కన పెట్టే అవకాశంగా కనిపిస్తుంది. దీంతో పాటు మరో మార్పు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ ఆడిస్తామని ఇంతకు ముందు ద్రావిడ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే జైస్వాల్ గాయం కారణంగా సెలక్షన్ కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో గిల్ కు మొదటి టీ20లో అదృష్టం వరించింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ తో రెండో టీ20కి కోహ్లీతో పాటు యశస్వి జైస్వాల్ కూడా అందుబాటులోకి వస్తే జైస్వాల్ కోసం శుభమన్ గిల్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అలాగే విరాట్ కోహ్లీ కోసం తిలక్ వర్మను పక్కన పెట్టనున్నారు. దీంతో ఈ రెండు మార్పులతో ఆఫ్ఘనిస్తాన్ తో రెండో టీ20లో టీమిండియా తలపడే అవకాశంగా ఉంది. ఒకవేళ యశస్వి జైస్వాల్ కి రెండో టీ20 కూడా రెస్ట్ ఇస్తే అప్పుడు శుభమన్ గిల్లే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకోనున్నాడు. అయితే మరోసారి సంజు శాంసన్ కు మొండి చేయి చూపనున్నారు. గత మ్యాచ్ లో జితేష్ శర్మ అద్భుతంగా ఆడడంతో మరోసారి అతనికే టీమిండియా కీపర్ గా అవకాశం రానుంది. దీంతో రెండో టీ20లో సంజుకి మరోసారి నిరాశ తప్పేటట్లేదు. ఇక అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లేదా శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శివం దూబే, జితేష్ శర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.